ఫార్ములా ఈ రేస్ లో నిధుల దుర్వినియోగం కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఫార్ములా ఈ రేస్ లో విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎస్ కోరారు. లేఖకు గవర్నర్ అనుమతిని కూడా జతచేశారు. ఫార్ములా ఈ రేస్ లో నిధుల దుర్వినియోగం కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఫార్ములా ఈ రేస్ లో విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎస్ కోరారు. లేఖకు గవర్నర్ అనుమతిని కూడా జత చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేజర్ గా ఫోకస్ చేసింది. అందులో పెద్ద ఎత్తున కూడా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో మరి త్వరలోనే ఈ కేసు సంబంధించి కూడా ఏసీబీ విచారణ చేసేందుకు కూడా రంగం సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతికుమారి నిన్న లేఖ రాయడం జరిగింది. మరి ఇదే విషయంపై కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కూడా ఇటు ట్యాంక్ బండ్ లో చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే దాదాపు 70 నుంచి 80 కోట్ల వైపు పరగా పెద్ద ఎత్తున కూడా స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిపై కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఏసీబీ కూడా దీనికి సంబంధించి కూడా విచారణ కూడా చేయబోతుంది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న సీఎస్ శాంతికుమారి ఏసీబీకి కూడా లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా వారు చెప్పుకోవచ్చు. అయితే నిధుల దుర్వినియోగంపై కూడా విచారణ జరపాలని కూడా సీఎస్ కోరారు. మరి లేఖకు గవర్నర్ అనుమతి కూడా జత చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విచారణకు సంబంధించి కూడా గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. మరి దానికి సంబంధించిన పత్రాలను కూడా ఈ రోజు అటాచ్ చేయడం జరిగింది సీఎస్ శాంతికుమారి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా విచారణ కూడా చేయాలని కూడా ఏసీబీకి లేఖ కూడా రాశారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు కేటీఆర్ కూడా ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇదే విషయంపై మొన్న అసెంబ్లీలో చిట్ చాట్ లో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాట్ కామెంట్ చేశారు. మరి త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది. ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో పెద్ద ఎత్తున నిధుల ఇతర దేశాలకు కూడా జరిగింది కాబట్టి మరి ఇందులో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగే క్రమంలో ఇటు ఒక ఐఏఎస్ పాత్ర ఉందంటూ కూడా ఆరోపణలు కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా విచారణ చేపట్టేందుకు కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సిద్ధమైంది. మరోవైపు ఇటు లగచర్ల ఇష్యూలో కూడా కేటీఆర్ కడసాదాలలో మొత్తం జరిగిందని కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తారు. అంటే ఇటు లగచర్ల ఇష్యూ, అదేవిధంగా ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాత్రం మరి కేటీఆర్ సంబంధించి కూడా విచారణ చేపట్టి మరి త్వరలోనే జైలుకి వెళ్తాడంటూ కూడా మరి కాంగ్రెస్ సంబంధించి నిన్న ఎమ్మెల్యే కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈ విషయంపై. మరి ఈ నేపథ్యంలో మరి నిన్న సీఎస్ శాంతికుమారి ఇటు ఏసీబీ కూడా లేఖ రాయడం కూడా ప్రధానంగా హాట్ టాపిక్ వారి చెప్పుకోవచ్చు. మరి ఇదే ఇష్యూపై ఈ రోజు అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ 4వ రోజు కూడా ఒకవైపు ఈ రోజు జరగబోతుంది కాబట్టి మరి నిన్ననే మనం చూసాం ఇటు లగచర్ల ఇష్యూస్ లో దానికి సంబంధించి కూడా రైతులకు బేడీలు వేయడంపై కూడా నిన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా నిరసన కూడా తెలిపారు నల్ల చొక్కాలతో. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు అంటే నిన్న సీఎస్ శాంతికుమారి ఇటు ఏసీబీకి లేఖ రాయడం పట్ల కూడా మరి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కొంతవరకు అయితే కలవరపడదని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో దీనిపై కూడా విచారణ చేపట్టాలని కూడా సీఎస్ శాంతికుమారి ఏసీబీ కూడా లేఖ రాయడం కూడా ప్రధానంగా చర్చ జరిగేది చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చ జరుగుతుంది. మరి చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు అనిపిస్తుందో. మరి ఈ కేసు విచారణలో పూర్తిగా సహకరించాలని కూడా ఇప్పటికీ కోరడం జరిగింది కాబట్టి మరి కాంగ్రెస్ సంబంధించిన నేతలు మరి ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ప్రధానంగా
రెండు విడుదల కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రికి కూడా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ఉన్న సమయంలోనే మరి దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఒప్పందాలు జరిగాయి. ఒప్పందం జరిగిన తర్వాత రెండు విడుదల కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి దీనిలో పెద్ద ఎత్తున కూడా నిధుల దుర్వినియోగం దాదాపు 70 నుంచి 80 కోట్లు కూడా జరిగితే కూడా ఆరోపణలు నేపథ్యంలో మరి ఏసీబీ కూడా ఈ కేసులు అప్పగించే విషయంపై కూడా మొన్న చర్చించడం జరిగింది మంత్రి మండలి కూడా. మరి ఈ నేపథ్యంలో నిన్న సిఎస్ శాంతి కుమార్ కూడా ఇటు ఏసీబీకి లేఖ రాయడం కూడా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. మరి ఇది కొంతవరకు బీఆర్ఎస్ నేతల్లో కొత్త కలవేసిందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఏసీబీ అయితే 1-2 రోజులు విచారణ స్టార్ట్ చేసే అవకాశం, మరి కేటీఆర్ ని విచారించి జైలు పంపిస్తారా లేదో చూడాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా పూర్తిగా అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎందుకంటే ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ నేతలు నిరసనలు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పూర్తి ఎవిడెన్స్ తో ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే కొంతవరకు ఏదైనా తేడా జరిగితే మాత్రం మొత్తానికి గవర్నమెంట్ పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పక్కాగా వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు సిఎస్ శాంతి కుమార్ కూడా నిన్న ఏసీబీ కూడా లేఖ రాశారు. మరి దీనికి సంబంధించి గవర్నర్ సంబంధించి అనుమతికి సంబంధించి కూడా అందులో పొందుపరచడం కూడా జరిగింది. కాబట్టి మరి రేపో మాపో కేటీఆర్ ని ఈ కేసులో విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సందీప్, సతీష్, అంటే కేటీఆర్ గారు అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు, ప్రతి దానికి అడ్డొస్తున్నారని చెప్పేసి కావాలని కాంగ్రెస్ ని బదనాం చేయాలని చెప్పేసి కేటీఆర్ అనుకుంటున్నారని చెప్పేసి జైల్లో పెడుతున్నారని ఒక వాదన ఉంది కదా. అంటే ఒకవేళ అరెస్టు చేస్తే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటున్నాయి? బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? ఎస్, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ ని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఏ ఇష్యూలో కూడా వీళ్ళు ముందుగా ఇటు లగచర్ల ఇష్యూ గానీ ఇతర ఇష్యూస్ గానీ అందులో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కువగా దీనికి సంబంధించిన ఫోకస్ పెడుతున్నారు సమస్యల మీద. కాబట్టి మరి కావాలనే కాంగ్రెస్ సంబంధించిన గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేస్తుందని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా త్వరలో నిరసన కూడా తెలిపేది కూడా సిద్ధమవుతున్నారు. మనం చూసాం నిన్న ఇటు లగచర్ల రైతులకు బేడీలు వేరే ఇష్యూపై కూడా నిన్న అసెంబ్లీలో కూడా నిరసన కూడా తెలిపారు. కాబట్టి మరి నిన్న సిఎస్ శాంతి కుమారి ఏసీబీ కూడా కేటీఆర్ సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఆమె లేఖ రాశారు. కాబట్టి మరి దీనిపై కూడా ఈ రోజు హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టాలని కూడా దీనిపై బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కేటీఆర్ ని టార్గెట్ చేసింది, కావాలని అరెస్ట్ చేసే విధంగా దూసుకుపోతుందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే కేటీఆర్ ని అరెస్ట్ టార్గెట్ గా కాంగ్రెస్ చేస్తుందని కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి రేపో వాపో తను తను అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే తనపై గవర్నమెంట్ కక్ష కట్టిందని తనను టార్గెట్ చేసిందని కూడా భావిస్తారు. కాబట్టి మరి తను కూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి ఇలాంటి అరెస్టులకు నేను తను భయపడనని మరి ఏసీబీ విచారణ కూడా తను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. కాబట్టి మరోవైపు మాత్రం పక్కాగా ఎవిడెన్స్ ఉండే విధంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి మిస్గైడ్ అయితే మాత్రం అది మొత్తం గవర్నమెంట్ కే పెద్దగా ప్రభావం చూపుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో మాత్రం పక్కగా పూర్తి ఎవిడెన్స్ తోనే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతుందని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చిట్చాట్ లో కూడా పలుమార్లు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి అరెస్టు రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా, మరి అసెంబ్లీ సమావేశాలు ముగిస్తారంతా ఉంటాయనేపై కూడా ఇటు గాంధీ భవన్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం కొంతవరకు చర్చకైతే దారి చేస్తుంది. మరి బేసిక్గా మాత్రం ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాత్రం ముందడుగు దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు విషయంలో మాత్రం కేటీఆర్ విచారణ చేస్తాం. మరి ఒక ఐఏఎస్ అధికారి హత్య కూడా ఉంది. మరి నిధుల దుర్వినియోగం అంటే రాష్ట్ర నుంచి ఇతర దేశాలకు నిధులు కూడా మళ్లించాలని కూడా ప్రధానంగా ఆరంభించింది. ఎందుకంటే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకు అనుసంధానాలు ఇదంతా జరిగాయి. కాబట్టి మరి ఏసీబీ తనను విచారించేది కూడా సిద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న సిఎస్ శాంతి కుమారి కూడా ఏసీబీకి లేఖ రాసేది. మరి గవర్నర్ అనుమతులు కూడా కోరడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రేపో మాపో ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ని విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్.